హలో గైస్ అందరికీ. సో ద మోస్ట్ అవైటెడ్ ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, ఆ సినిమాకైతే ఇవాళ మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరు చూసుంటారు ఆ హైప్, ఆ ఆరా, ఆ ప్రీ రిలీజ్కి మనం పవన్ కళ్యాణ్ గారు డ్రెస్సింగ్ ఏదైతే చేశారో అసలు అప్పటి నుంచే బ్లాస్ట్ అనమాట మొత్తం సోషల్ మీడియా. సో ఇంకా సినిమా గురించి హైప్, ఆ ఆరా మీరు చూసే ఉంటారు. ఈ హెడ్ బ్యాండ్స్, ఆ ఓజీ టీషర్ట్లు, ప్రింటింగ్లు అసలు ఏ సినిమాకి వచ్చాయి చెప్పండి మీరు? ద ఓజీ, ద మ్యాన్, వన్ మూన్, వన్ సన్, వన్ గాడ్, వన్ పవన్ కళ్యాణ్ అనే కోట్కి కరెక్ట్గా సెట్ అయిపోతారు ఆ పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆ ట్రైలర్లో ఎంత స్టైలిష్గా ఉన్నారో, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ డ్రెస్సింగ్ అయ్యి వచ్చారు చూడండి. అబ్బా 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 అబ్బా, నాకు తెలిసి ఎల్బీ స్టేడియంలో సగం శివాలు లేసుంటాయి అక్కడే. ఆ కటానా పట్టుకొని వచ్చి అబ్బా అసలు నాకైతే నేను మిస్ అయిపోయాను అనమాట. నేనైతే హైదరాబాద్లో ఉండలేదు. నేనైతే సమ్ రీజన్స్ వల్ల నేను మా ఊరు మా నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో నేనైతే మిస్ అయిపోయాను అనమాట లైవ్గా చూడడం. సో నేను యూట్యూబ్లో చూశాను అనమాట ఎంట్రీ. అసలు నాకైతే అక్కడికక్కడే బండి మీద ఉన్నాను. నేను యాక్చువల్లీ బండి మీద ఉన్నాను. మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇలా ఎంట్రీ చూసావా అని అడిగాడు. సో నేనైతే అప్పుడే లేదరా చూడలేదరా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి బ్యాక్ కొట్టాను అనమాట లైవ్ని. అసలు ఆ ఎంట్రీ అప్పుడు చూశాను. అప్పప్ప, ఆ బండి మీద నాకు గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆ డ్రెస్సింగ్ చూసి, ఆ కటానా పట్టుకోవడం వచ్చడం చూసి అబ్బబ్బబ్బా, నాకైతే గూస్ బంప్స్ అనమాట. ఇంకా సినిమాలో ఇంకెలాగ పట్టుకుంటాడో, ఇంకెలా నరుకుతాడో, అలా కట్స్ గిట్స్ ట్రైలర్లో చూసాం కదా, ఇంకెలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. ఓజీ సినిమాకి వెళ్ళాలంటే ఇలాంటి డ్రెస్ అవసరమా మనకి? సో ఇంకా ఓజీ అవుట్ఫిట్ అయితే వేసేద్దాం అనమాట. సో పదండి, ఓజీ అవుట్ఫిట్ అయితే వేసేద్దాం. సో ఇదిగోండి, ఇదే అనమాట నా ఓజీ అవుట్ఫిట్. ఇది ఫ్రంట్ ప్రింట్ అనమాట. సో బ్యాక్ ప్రింట్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ ప్రింట్ ఎక్కడ చేయించానంటే మన సింగరాకొండలో డిఎస్ వార్డ్రోబ్ అని ఉంటుంది ఒక షాపు. సో మీకు తెలిసే ఉంటుంది, మన తమనన్న కూడా అక్కడ 2-3 టీషర్ట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ వాళ్ళే అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రింటింగ్ అనేది. సో ఇది అనమాట, ఇదైతే ఫ్రంట్ ప్రింట్ అనమాట. బ్యాక్ ప్రింట్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే నేను స్పెషల్గా డిజైన్ అయితే చేశాను అనమాట బ్యాక్ ప్రింట్. సో ఇదైతే నేను స్పెషల్గా ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. సో వాళ్ళ కాడే ఈ హెడ్ బ్యాండ్ అనేది పిచ్చ క్వాలిటీ అనమాట, సూపర్ క్వాలిటీ. ఇదైతే పిచ్చ క్వాలిటీ అనమాట, సూపర్ ఉంది క్వాలిటీ. ఇదైతే 50 రూపీస్ పడ్డది నాకైతే. సో ఇంకా ఇది లేకుండా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడం చాలా 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 కష్టం. కసప్ అయిపోయి మీకు చూపిస్తాను నా అవుట్ఫిట్ మొత్తం. ఇదిగోండి మన అవుట్ఫిట్. సో ఇదన్నమాట మన అవుట్ఫిట్. సో మేమైతే ఇంకా శ్రీరాములు థియేటర్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడికి వెళ్ళి ఎగిరి ఎందుకులే కూర్చోవడం అని చెప్పి కిందే కూర్చేస్తున్నాం అన్నమాట. అసలు ఒక్కొక్క షాట్ ర్యాంప్ అన్నమాట. సో అందుకే ఇంకా అక్కడే కూర్చున్నాము. నా వాయిస్ కూడా గమనించుండొచ్చు మీరు. సో చాలా అంటే చాలా మారిపోయింది అనమాట. అంత బాగుంది, మాట్లాడలేకపోతున్నాను నేను అసలు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ అసలు ర్యాంప్. సో ఇదే హాల్లో అర్జున్ దాస్ అండ్ ప్రియాంక మోహన్ అయితే వచ్చారనమాట. సో ఈ వీడియో అయితే పెడతాను చూడండి. సో ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది అనమాట. సో మేమైతే సత్యబాబు బిర్యానీ అయితే తినడానికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే చేసామన్నమాట మేము. వీరమల్లుకి ఇంకా తినడానికి వెళ్ళినప్పుడు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యామన్నమాట సెకండ్ హాఫ్ ఆ విఎఫ్ఎక్స్ వల్ల. సో ఇప్పుడైతే అసలు ఎంత హ్యాపీగా తిన్నామంటే మేము ఇంక మాటలో చెప్పలేమన్నమాట. అప్పుడు మా ఫేసెస్ చూడాల్సింది మీరు. సో వీడియో అయితే నేను తీయలేదు, ఆ హ్యాపీ మూమెంట్లో ఆ ఫీల్ అవుదామని చెప్పి. సో ఇప్పుడైతే సినిమా చూసి వచ్చానమాట. అస్సలు సినిమా అయితే బ్లాక్ బస్టర్, అంతే, ఒకే మాట, బ్లాక్ బస్టరు. ఎవడైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే దీనికి మీ మీద ఒట్టే, అంతే. సూపర్ ఉంది ఈ సినిమా. ఏ సీన్ బాగాలేదని చూపిస్తారో చూపిండి ఇప్పుడు. ఎంత ఎంత బాగుందంటే సినిమా, సూపర్ ఉంది. సో జెన్యున్ రివ్యూ అయితే ఇచ్చేస్తాం మీకు. ఫస్ట్ హాఫ్ పీక్స్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే తమనన్న కొట్టిన బీజిఎంకి రొమ్ములు అదురుతాయి, అలా కొట్టాడనమాట తమనన్న. సో తర్వాత కథ మొత్తం మనకు తెలిసేది సెకండ్ హాఫ్లోనే. సో ఇప్పుడు మనకి అక్కడ ఏమైంది, ఏం జరిగింది, అర్జున్ దాస్ గురించి ఏం జరిగింది, అసలు ఏంది ఆ కథ మనం పెట్టాలిగా ఎలా అయినా. ఆ పెట్టకుండా ఎలా చేసేస్తే ఎలా ఉంటుంది ఇంకా సినిమా. సో అది పెట్టాలి అంతే ఇంకా. సో అదన్నమాట. అసలు నాకు ఎలివేషన్ షాట్లు
పీక్స్ అసలు క్లైమాక్స్ ఉంటుంది. నాకైతే ఎస్పెషల్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకైతే స్పాయిలర్స్ అయితే ఏమి ఇవ్వను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి సినిమా అయితే చూసేయండి. పక్కా మీరు మీరు కనుక కల్ట్ అయితే నాలాగా పక్కా మీకు అసలు ఐ ఫీస్ట్ అనమాట. సినిమా అయితే పక్కా ఐ ఫీస్ట్ బొమ్మ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఒకే మాట హిట్టు కొట్టేసినాం. తర్వాత సుజీత్ సంభవం అనమాట. అస్సలు నాకు సో మీరు కనుక సో చిన్న స్పాయిలర్ చిన్న ఇదైతే ఇస్తానమాట. సో మీకు చెప్పాలా వద్దా ఈ సర్ప్రైజు వద్దులే, ఎందుకు మళ్ళీ మీరు పక్కా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ సినిమాలో. సాహో అనుకోండి, లేకుంటే తమ్ముడు అనుకోండి, లేకుంటే ఏదైనా అనుకోండి. సో ఆ రిఫరెన్స్ అయితే ఉంటుంది. యాజ్ ఏ కల్ట్ సుజిత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్స్ అన్న. సో మనకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత బాగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇది కల్ట్స్కే కాదు, కల్ట్స్ అని ఫ్యాన్స్ అని వీళ్ళకే కాదు, సో ప్రతి ఒక్క న్యూట్రల్స్కి నచ్చిద్ది అనమాట ఈ సినిమా. సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు, అలా అనమాకండి. అలా వెళ్ళిపోతుంది స్టోరీ అనేది. మనం అక్కడ పెట్టాలి. సో ఆడ పెట్టకపోతే మళ్ళీ ఇది అని తీస్తారు. సో అందనమాట. సో అది సినిమా అయితే చాలా బాగుంది. మన పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత మనం చేయకుండా ఉంటామా? సో అందుకని నేను కూడా ట్రైలర్ చేశాను అనమాట. సో ఆ ట్రైలర్ కూడా వస్తుంది, చూద్దరు కానీ బాగుంటుంది. సో అంతవరకు ఉంటా మరి. బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్.